వందేళ్ల వయస్సు భౌతికంగా జీవశాస్త్రపరంగా చూస్తే శరీరంలో ఎలాంటి శక్తి మిగలని ఒక దశ. పూర్తిగా ఆశలు వదులుకునే పరిస్థితి కదా. ఖచ్చితంగా. జీవితంలో అత్యంత ప్రధానమైన కల నెరవేరుతుందన్న ఆశలన్నీ పూర్తిగా మూసుకుపోయిన స్థితి. అదొక నిరాశాజనకమైన డెడెండ్. అవును, నిజమే. సరిగ్గా ఇలాంటి పరిస్థితుల్లో, అంటే కంటికి కనిపించే వాస్తవాలన్నీ వ్యతిరేకంగా ఉన్నప్పుడు, కేవలం వినబడిన ఒకే ఒక్క మాట మీద జీవితాన్ని మొత్తం పణంగా పెట్టాల్సొస్తే ఎలా ఉంటుంది? అదొక సాహసమనే చెప్పాలి కదా. ఈనాటి మన లోతైన విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం దేవుని వాగ్దానాల హామీ అనే మూల గ్రంథాల ఆధారంగా ఒక అద్భుతమైన ప్రయాణం చేయబోతున్నాము. రైట్. సరే, దీన్ని విడమర్చి చూద్దాం. అసలు ప్రాచీన కాలం నాటి అబ్రహాము, షారా, అలాగే దావీదుల జీవితాల్లో జరిగిన ఈ సంఘటనలు దేవుని వాగ్దానాల స్వభావాన్ని ఎలా వివరిస్తున్నాయి? వాస్తవానికి విరుద్ధంగా ఉన్నప్పటికీ అసల మాట మీద వాళ్ళు ఎలా భరోసా ఉంచగలిగారు? ఇక్కడ అత్యంత ఆకర్షణీయమైన విషయమేమిటంటే, ఈ ఆధారాలు కేవలం కొన్ని చారిత్రక అద్భుతాల జాబితాను మాత్రమే ఇవ్వడం లేదు. మరింకేం చెప్తున్నాయి? ఇవి ప్రాచీన కాలపు నిబంధన అనే అత్యంత బలమైన చట్టబద్ధమైన భావనను వివరిస్తున్నాయి. ఆధునిక కాలంలో కాంట్రాక్ట్ అంటే పరిస్థితులను బట్టి రద్దయిపోయే అవకాశం ఉంటుంది. అవును, రూల్స్ మారిపోతుంటాయి. కానీ ఈ మూల గ్రంథాల ప్రకారం దేవుని నిబంధన అనేది ఆయన మారని స్వభావం మీద ఆధారపడి ఉంటుంది. ఓహో. సకల సృష్టిపై, అంటే కాలం, ప్రకృతి, జీవశాస్త్రంపై సంపూర్ణ అధికారమున్న ఒక శక్తి ఏ ఆశా లేని చోట తన మాటను ఎలా నెరవేరుస్తోందో ఈ గ్రంథాలు ఒక నిర్దిష్టమైన యంత్రాంగాన్ని వివరిస్తున్నాయి. యంత్రాంగం, రైట్. ఈ అసాధ్యమైన పరిస్థితుల యంత్రాంగం గురించి మాట్లాడుతున్నప్పుడు ముందుగా అబ్రహాము, షారా కథను పరిశీలిద్దాం. తప్పకుండా. రోమియోలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, అలాగే ఆదికాండము 18వ అధ్యాయంలో వాళ్ల భౌతిక పరిస్థితి అత్యంత దయనీయంగా వర్ణించబడింది. అవును. అబ్రహాము వయస్సు సుమారు 100 ఏళ్లు, షారా వృద్ధురాలు. దేవుడు వాగ్దానం చేసినప్పుడు షారా తనలో తాను నవ్వుకోవడం మూలగ్రంథాల్లో ఉంది. ఒకవైపు దేవుని వాగ్దానం, మరోవైపు కళ్లకు కనిపిస్తున్న శూన్యం. ఇక్కడ షారా నవ్వడమనేది మానవ మెదడు ఇచ్చే చాలా సహజమైన, తార్కికమైన ప్రతిస్పందన. అంటే సైంటిఫిక్గా చూస్తే? అవును. మన జీవశాస్త్రం ఎప్పుడూ భౌతిక ఆధారాల మీదే నిర్ణయాలు తీసుకుంటుంది. ఆధారాలు లేనప్పుడు మెదడుగాన్ని అసాధ్యంగా కొట్టిపారేస్తుంది. ఖచ్చితంగా. అయితే ఆదికాండము 18:14లో యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా నున్నదా అనే ఒక బలమైన ప్రశ్న ఆ తార్కికతను సవాలు చేస్తుంది. వావ్, గొప్ప ప్రశ్న అది. రోమియోలకు 4 పంక్తులను లోతుగా విశ్లేషిస్తే అబ్రహాము తన శరీరం మృతతుల్యమైనట్టు, అంటే జీవక్రియలన్నీ ఆగిపోయినట్లుగా ఉన్న వాస్తవాన్ని పూర్తిగా అంగీకరించాడని తెలుస్తుంది. అతను వాస్తవాలను దాటవేసి గుడ్డిగా బతకలేదు. ఒక నిమిషం, ఇక్కడే నాకొక పెద్ద సందేహం వస్తోంది. భౌతికంగా అంతా ముగిసిపోయిందని కళ్ల ముందు కనిపిస్తున్నా, తన శరీరం మృతతుల్యమైంది అని తనకు స్పష్టంగా తెలిసినా కూడా అసలు ఆ నిరాశలో పడిపోకుండా అతను ఎలా నిలబడగలిగాడు? ఆధునిక మనస్తత్వశాస్త్రం ప్రకారం ఒక ప్రాజెక్టు పూర్తిగా విఫలమై అన్ని దారులు మూసుకుపోయిన డెడ్డెండ్లో ఉన్నప్పుడు మనిషి డిప్రెషన్లోకి వెళ్ళిపోవటం సహజం కదా. రైట్, సహజమే. మరి అబ్రహాము తన మానసిక స్థితిని ఎలా నియంత్రించుకున్నాడు? ఇక్కడే విశ్వాసం యొక్క అసలైన పనితీరు మనకర్థమవుతుంది. అబ్రహాము వాస్తవాలను విస్మరించలేదు, కాని తన భౌతిక పరిస్థితి కంటే వాగ్దానం చేసిన దేవుని సామర్థ్యం గొప్పదని నిర్ధారించుకున్నాడు. అంటే తన బలం మీద కాదు. అవును. దేవుడు వాగ్దానం చేసిన దానిని నెరవేర్చడానికి సమర్థుడని రూఢిగా విశ్వసించాడు. ఇది దేవుని సార్వభౌమత్వాన్ని, అంటే సృష్టిపై ఆయనకున్న సర్వాధికారాన్ని ఒప్పుకోవడం. అర్థమైంది. పరిస్థితులు సున్నాకి పడిపోయినప్పుడే జరిగే అద్భుతంలో మానవ ప్రయత్నం ఏమీ లేదని స్పష్టమవుతుంది. మానవ సామర్థ్యం అంతమయ్యే చోట దేవుని సామర్థ్యం మొదలవుతుందని ఆ గ్రంథం వివరిస్తోంది. అంటే మానవ సామర్థ్యం పూర్తిగా సున్నాకి చేరేంత వరకు ఆ వాగ్దానం కావాలనే నిలుపుదల చెయ్యబడిందనమాట. అప్పుడే అది 100% దేవుని కార్యమని రుజువవుతుంది కదా. ఖచ్చితంగా అదే పాయింట్. అందుకే ఈ మూల ఆధారాలు 5 నిర్దిష్టమైన ఫలితాలను చాలా ఖచ్చితంగా నమోదు చేశాయి. దేవుడు చెప్పినట్లుగానే షారా ఎడల కృపచూపడం. అవును, అది మొదటిది. ఖచ్చితమైన కాలానికే ఆమె గర్భవతి కావడం, ఆ కుమారుడికి ఇస్సాకు అని పేరు పెట్టడం, సరిగ్గా 8 రోజులకే దేవుని ఆజ్ఞ ప్రకారం సున్నతి చేయడం. మరియు
ఇస్సాకు పుట్టేనాటికి అబ్రహాము వయస్సు ఖచ్చితంగా 100 ఏళ్లు ఉండటం. ఈ 5 పాయింట్లు చూస్తుంటే ఈ వాగ్దానం నెరవేర్పు వెనక ఎంత ఖచ్చితమైన ప్రణాళిక ఉందో మనకర్థమవుతోంది. నిజమే, చాలా ఖచ్చితమైన ప్లానింగ్. ఆ ఖచ్చితత్వం కేవలం నిరీక్షణలో మాత్రమే ఆగిపోలేదు. అబ్రహాము జీవితంలో విశ్వాసమనేది ఎలాంటి ఆధారాలు లేనప్పుడు కేవలం నిరీక్షించడం అనే రూపంలో కనిపిస్తే, దావీదు జీవితంలో అదే దేవుని శక్తిపై ఆధారపడటం అనేది ఒక ప్రత్యక్ష చర్య రూపంలో కనిపిస్తుంది. యాక్షన్లోకి దిగడం. అవును, అసాధ్యమైన ఆటంకాలను భౌతికంగా ఎలా ఎదుర్కోవాలో దావీదు ఉదాహరణ తెలియజేస్తోంది. ఇక్కడే విషయం మరింత ఆసక్తికరంగా మారుతుంది. గొలియాతు అనేది కేవలం ఒక చారిత్రక యుద్ధవీరుడి పేరు మాత్రమే కాదు కదా. కాదు, దైనందిన జీవితంలో ఎదురయ్యే అతిపెద్ద సంక్షోభాలకు, అంటే ఆర్థిక లేదా ఆరోగ్య సమస్యలకు అదొక ప్రతీక. 1 సమూయేలు 17వ అధ్యాయం ప్రకారం దావీదు గొలియాతు ముందుకు యుద్ధానికి వెళ్ళాడు. ఇక్కడ ఒక విమర్శనాత్మక ప్రశ్న తలెత్తుతుంది. దావీదు స్వయంగా యుద్ధభూమిలోకి వెళ్ళాడు. తన చేతిలో వడిసెల ఉంది. 5 నున్నటి రాళ్లు తీసుకున్నాడు. అతనికి ఆ ఆయుధాన్ని వాడటంలో అద్భుతమైన నైపుణ్యముంది. అవును, మంచి స్కిల్ ఉంది. దీని చూసే ఎవరికైనా ఒక నైపుణ్యమున్న యోధుడు తన తెలివితేటలతో గెలిచాడనిపిస్తుంది కదా. ఒకవైపు పూర్తి మానవ ప్రయత్నం కనిపిస్తుంటే అందులో దేవుని శక్తిపై ఆధారపడటం ఎక్కడుంది? ఆ సమతుల్యతను మనమెలా అర్థం చేసుకోవాలి? ఇది చాలా లోతైన విశ్లేషణ. దావీదు దేవుడున్నాడు కదా అని ఆయుధం లేకుండా చేతులు కట్టుకుని నిలబడలేదు. తన చేతిలో ఉన్న వడిసెలను వాడాడు, తన నైపుణ్యాన్ని ఉపయోగించాడు. రైట్. కాని కీర్తనలు 71 మరియు ఇతర గ్రంథాల ఆధారంగా చూస్తే దావీదు వాడిన పదజాలం అసలు విషయాన్ని బయటపడుతుంది. అతను అదోనై మరియు యాహ్వే అనే ప్రాచీన హెబ్రీనామాలను ఉపయోగించాడు. ఓహో, ఆ పేర్లకు ప్రత్యేకతుందా? ఈ పేర్లను ఉచ్చరించడమంటే కేవలం దేవుణ్ణి పిలవడం కాదు, సృష్టి మొత్తాన్ని శాసించే సర్వాధికారికి మరియు నిబంధనను ఎన్నటికీ మీరని దేవునికి తనను తాను అప్పగించుకోవడం. అద్భుతం. యెర్మియా 32లో చెప్పినట్లు భూమ్యాకాశములను సృజించిన దేవునికి అసాధ్యమైనదేదీ లేదని దావీదు నమ్మాడు. అంటే రాయి విసిరింది దావీదే అయినా ఆ రాయికి గమ్యాన్ని చేర్చే బలం, విజయం తనవి కావని, అవి నిబంధన దేవునివని పూర్తిగా నమ్మాడు. ఎంత గొప్ప వివరణ! అంటే మన నైపుణ్యాలను మనం పూర్తిగా ఉపయోగించాలి, కాని అంతిమ ఫలితం మరియు విజయం మాత్రం సృష్టికర్తదే అని ఆత్మీయంగా అంగీకరించాలి. ఖచ్చితంగా. అహంకారాన్ని పక్కన పెట్టి దేవుని సార్వభౌమత్వాన్ని గుర్తించడమే ఇక్కడ కీలకమనమాట. ఆ పాయింట్ దగ్గరే క్రొత్త నిబంధనలోని గలతీయులకు 5వ అధ్యాయంలో చెప్పబడిన ఆత్మానుసారంగా నడుచుకోవడమనే భావన ముడిపడి ఉంది. ఎలా ముడిపడి ఉంది? ఆత్మశక్తి ద్వారా జీవించడమంటే ఏమీ చెయ్యకుండా కూర్చోవడం కాదు. మన సొంత శరీర బలం మీద, అహం మీద ఆధారపడకుండా సృష్టికర్త నిబంధన శక్తి మీద ఆధారపడి దైనందిన సవాళ్లలో ముందడుగు వేయడం. దావీదు చేసింది అక్షరాలా ఇదే. అయితే వీటన్నిటి అసలు అర్థమేమిటి? ఒకరు 100 ఏళ్లు వచ్చే వరకు ఎలాంటి ఆశ లేకుండా నిరీక్షించారు. మరొకరు 10 అడుగుల రాక్షసుడి ముందు ప్రాణాలకు తెగించి నిలబడ్డారు. ఈ ధైర్యానికి, ఈ నిరీక్షణకు వెనుకున్న అసలు గ్యారెంటీ ఏమిటి? భౌతిక ఆధారాలు లేకపోయినా వాళ్లు దేన్ని పట్టుకుని అంత స్థిరంగా నిలబడగలిగారు? దీన్ని మనం మరింత విశాల దృక్పథంతో అనుసంధానిస్తే వాళ్లు పట్టుకున్నది ఒకే ఒక్క అంశాన్ని. అదేంటంటే దేవుని వాక్కు యొక్క ఖచ్చితమైన స్థిరత్వం. వాక్కు యొక్క స్థిరత్వం. అవును. అపొస్తలుల కార్యములో 5లో ఒక అద్భుతమైన సూత్రముంది. ఒక కార్యం దేవుని వలన కలిగినదైతే మనుషులు ఎవ్వరూ దానిని వ్యర్థపరచలేరు. రైట్, ఎవరూ ఆపలేరు. ఇది కేవలం ఒక మతపరమైన నమ్మకం కాదు, ఇదొక విశ్వనియమం. యెషయా 55లో ఈ వాక్కు పనితీరు ఎలా ఉంటుందో వ్రాయబడింది. దేవుని నోటి నుండి వచ్చిన మాట నిష్ఫలంగా, అంటే ఖాళీగా వెనక్కి రాదు. ఖచ్చితంగా జరుగుతుంది. అవును, అది దేనికోసం పంపబడిందో ఆ నిర్దిష్టమైన కార్యాన్ని సఫలం చేసి తీరుతుంది. దీన్ని అర్థం చేసుకోవడానికి ఒక రిజిస్టర్డ్ పోస్ట్ ఉదాహరణ తీసుకోవచ్చా? అంటే ఒక గ్యారెంటెడ్ రిజిస్టర్డ్ పోస్ట్ పంపితే అది ఎవరికీ దారిలో ఆగిపోదు కదా, ఖచ్చితంగా చేరాంచిన చోటికి చేరుతుంది. అది చాలా మంచి పోలిక. లేదా ఒక భారీ భవన నిర్మాణాన్ని ఉదాహరణగా తీసుకుందాం. పాత నిబంధనలోని అబ్రహాము, దావీదుల జీవితాలు, వారి నిబంధనలు అన్నీ ఒక భారీ ఆకాశహర్మ్యానికి భూమిలోపల వేసిన బలమైన పునాది స్తంభాలు లాంటివి. ఫౌండేషన్. శతాబ్దాలపాటు ఆ కాంక్రీట్ స్తంభాలను చూసిన వాళ్లకు అసలీ పునాది ఎందుకు ఇలా వేశారు, ఎందుకు ఇన్ని 100 ఏళ్లు ఈ వాగ్దానాలను పదే పదే గుర్తుచేస్తున్నారు అని అర్థం కాకపోవచ్చు. కాని
ఆ పునాదిపైన అసలు భవనం నిర్మించబడిన తరువాతే ఆ పునాది యొక్క అసలు ఉద్దేశం కళ్లకు కడుతుంది. ప్రవక్తలు కూడా ఈ పునాదిని చూపిస్తూనే కష్టకాలంలో ఉన్న ప్రజలకు ధైర్యం చెప్పారు కదా. ఆ ఆకాశహర్మ్యం ఉదాహరణ ఈ చారిత్రక పరిణామక్రమానికి అతికినట్లు సరిపోతుంది. ఆ ప్రవక్తల కాలం నాటి పరిస్థితులు చూస్తే ఇశ్రాయేలీలు బబిలోను ప్రవాసంలో ఉన్నారు. దేశం లేదు, దేవాలయం లేదు, స్వేచ్ఛ లేదు. ఒక రకంగా అదొక శూన్యం. భౌతికంగా నిజంగా అదొక శూన్యం. అటువంటి అత్యంత చీకటి సమయంలో ఇర్మియా 29లో దేవుడు, నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను నేనెరుగుదును, రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములేగాని హానికరమైనవి కావు అని చెప్పారు. వావ్, ఎంత గొప్ప నిరీక్షణ! అంటే చుట్టూ ఉన్న ప్రపంచం కూలిపోతున్నా దేవుని ప్రణాళిక అనే పునాది చెక్కుచెదరలేదని, ఆ వాగ్దానాల నిర్మాణం ఆగిపోలేదని వాళ్లకు పదే పదే గుర్తుచేశారు. ఆ పునాది మీద నిర్మించబడిన ఆ అసలు భవనం, ఆ వాగ్దానాల ఉచ్ఛస్థితి అంటే క్లైమాక్స్ యేసుక్రీస్తే కదా. అవును, అంతిమ లక్ష్యం అదే. ఈ మూల ఆధారాలన్నీ గమనిస్తుంటే పాత నిబంధనలోని ప్రతి ఒక్క వాగ్దానం, ప్రతి ఒక్క నిబంధన అంతిమంగా ఒకే ఒక్క బిందువువైపు అంటే క్రీస్తు వైపు ప్రయాణించినట్లు చాలా స్పష్టంగా కనిపిస్తోంది. దీన్ని ఒక అందమైన జిగ్సా పజల్తో పోల్చవచ్చా? పజల్ పూర్తయిన తర్వాత కనిపించే అద్భుతమైన చిత్రం క్రీస్తు అని 100% పోల్చవచ్చు. ఆ విషయం ఆధారాలలో చాలా బలంగా నిరూపించబడింది. యెషయా 7వ అధ్యాయంలోని ప్రవచనాన్ని పరిశీలిస్తే, ఒక కన్య గర్భవతి అయి కుమారుణ్ణి కంటుంది, ఆయనకు ఇమ్మాన్యుయేల్ అని పేరు పెడుతుంది అనుంది. రైట్. ఈ మాట చెప్పబడిన 100 సంవత్సరాల తరువాత క్రొత్త నిబంధనలోని మత్తయి సువార్త 1వ అధ్యాయంలో యేసుక్రీస్తు జననం ద్వారా అది అక్షరాలా నెరవేరింది. ఇమ్మాన్యుయేల్ అంటే దేవుడు మనతో ఉన్నాడు అని అర్థం. దేవుడు మనతో ఉన్నాడు. వండర్ఫుల్. అంటే శతాబ్దాల క్రితం ఏ వాగ్దానాలైతే మానవ అవగాహనకు మించిన మర్మంగా ఉన్నాయో అవి క్రీస్తు రాకతో సంపూర్ణమైన రూపాన్ని సంతరించుకున్నాయి. ఓహో, అంటే మత్తయి 5లో యేసు స్వయంగా ధర్మశాస్త్రాన్నిగాని ప్రవక్తల బోధలనుగాని రద్దు చేయడానికి రాలేదు, వాటిని నెరవేర్చడానికే వచ్చాను అని చెప్పడం వెనుక ఉన్న లోతైన అర్థం ఇదే అన్నమాట. ఖచ్చితంగా అదే. పాత చట్టాలను పక్కన పెట్టడం కాదు, వాగ్దానం చేయబడిన ఆ నిర్మాణాన్ని దాని అత్యున్నత స్థాయికి తీసుకువెళ్లడం. అదే ఈ గ్రంథాలలో ఉన్న అత్యంత బలమైన వాదన. అపోస్తలుడైన పౌలు 2 కొరింథీయులు 1లో ఒక అద్భుతమైన ప్రకటన చేశాడు. దేవుని వాగ్దానాలన్నీ క్రీస్తులో అవును అని నెరవేరాయి. అవును అని నెరవేరాయి. ఆయన ద్వారానే దేవునికి మహిమ కలుగునట్లుగా ఆమేనని పలకబడుతోంది. అంటే అబ్రహాముకు అసాధ్యమైన పరిస్థితుల్లో సంతానమిస్తానన్న వాగ్దానం, దావీదు సింహాసనం శాశ్వతంగా ఉంటుందన్న వాగ్దానం, ప్రవక్తలు చెప్పిన నిరీక్షణ ఇవన్నీ అంతిమంగా యేసుక్రీస్తు జననం, మరణం మరియు పునరుత్థానం ద్వారా పరిపూర్ణం చేయబడ్డాయి. దేవుని వాగ్దానాల హామీకి క్రీస్తే అంతిమ ముద్ర. ఇది వింటుంటే దేవుని వాగ్దానాల స్థిరత్వం పట్ల ఒక కొత్త అవగాహన వస్తోంది. వాగ్దానాలు చేసిన దేవుడు ఎంత నమ్మదగినవాడో హెబ్రీయులకు 10వ అధ్యాయం స్పష్టం చేస్తోంది. వాగ్దానం చేసినవాడు నమ్మదగినవాడు గనుక మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకున్నది నిశ్చలంగా పట్టుకుందాం. ఇది కేవలం మానసిక ఊరడింపుగాదు, శతాబ్దాల చారిత్రక ఆధారాలతో రుజువైన ఒక పటిష్టమైన సత్యం అనిపిస్తోంది. నిజమే. ఈ సత్యం ఒక వ్యక్తిగత అనుభవంగా ఎలా మారుతుందో రోమ్యులకు 10 వివరిస్తోంది. హృదయంలో విశ్వసించడం ద్వారా నీతి కలుగుతుందని, నోటితో దేవుడు మృతులలోండి క్రీస్తును లేపెనని ఒప్పుకోవడం ద్వారా రక్షణ కలుగుతుందని మూలగ్రంథం వివరిస్తోంది. అంటే హృదయం మరియు మాట రెండూ ముఖ్యం. అవును. అబ్రహాము వలె హృదయంలో అచంచలమైన విశ్వాసం ఉంచడం మరియు దావీదు వలె బహిరంగంగా దేవుని నామాన్ని ఒప్పుకోవడం, ఈ 2 చర్యలు కలిసి క్రీస్తును అంగీకరించడంలో సంపూర్ణమవుతాయి. మనం ఎక్కడ్నుండి మొదలుపెట్టామో ఒక్కసారి చూద్దాం. ఆధునిక కాలంలో కాంట్రాక్ట్లు కేవలం అనుకూల పరిస్థితుల మీద ఆధారపడితే, దేవుని వాగ్దానాలు ఆయన మారని సార్వభౌమత్వం మీద ఆధారపడి ఉన్నాయని స్పష్టమైంది కదా. అవును. రోజువారీ జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కోవడానికి ఈ మూల గ్రంథాలు వింటున్న మనకు అద్భుతమైన దృక్పథాన్నిస్తున్నాయి.
ఒక వ్యక్తి జీవితంలో ఏ ఆశలేని డెడెండ్స్ ఎదురైనప్పుడు అబ్రహాము వలె భౌతిక పరిస్థితులను కాకుండా వాగ్దానం చేసిన దేవుని సామర్థ్యాన్ని చూడాలి. ఖచ్చితంగా చూడాలి. ఒక భయంకరమైన సమస్యను ఎదుర్కోవాల్సి వచ్చినప్పుడు దావీదు వలె సొంత నైపుణ్యాలను వాడుతూనే అంతిమ విజయం సృష్టికర్తదే అని గుర్తించాలి. రైట్. అన్నిటికంటే ముఖ్యంగా శతాబ్దాల వాగ్దానాలన్నీ క్రీస్తులో అవును మరియు ఆమేన్ అని నెరవేరాయన్న చారిత్రక సత్యం భవిష్యత్తు పట్ల ఎనలేని స్థిరత్వాన్నిస్తుంది. ఇది ఒక ముఖ్యమైన ప్రశ్నను లేవనెత్తుతుంది. యెషయా 55 చెబుతున్నట్లు దేవుని మాట ఎన్నటికీ వ్యర్థంగా తిరిగి రానప్పుడు మరియు ఆయన వాగ్దానాలన్నీ క్రీస్తులో ఒక అద్భుతమైన భవనంలా సంపూర్ణంగా నిర్మించబడినప్పుడు అప్పుడు ఏమవుతుంది? ప్రస్తుతం దైనందిన జీవితాల్లో ఇక అసాధ్యం, అన్ని దారులు మూసుకుపోయాయి అననిపించే ఆ భయంకరమైన పరిస్థితులే బహుశా దేవుని మరో గొప్ప అద్భుత వాగ్దానం నెరవేరడానికి వేదికగా మారబోతున్నాయేమో కదా. వావ్! భౌతిక ఆధారాలు శూన్యమైన చోటే ఆ విశ్వాసపు పునాదిపై అసలు నిర్మాణం మొదలవుతుందేమో. ఎంత లోతైన ఆలోచన! భౌతిక వాస్తవాలు ముగిసిపోయాయి అనుకున్న చోటే దేవుని నిబంధన పనిచేయడం ప్రారంభిస్తుందేమో. అవును. ఈ లోతైన విశ్లేషణ వింటున్న వారికి ఈరోజు వాగ్దానాల పట్ల, సవాళ్ల పట్ల ఒక కొత్త దృక్పథం లభించిందని ఆశిస్తున్నాము. ఈ ప్రాచీన ఆధారాల వెలుగులో అసాధ్యమైన పరిస్థితులను ఎదుర్కొనే విధానాన్ని మరింత విశ్లేషించుకోవడానికి ఈ అన్వేషణ ఒక ముందడుగవుతుంది. మళ్ళీ కలుద్దాం.